హలో అండి, అందరికీ నమస్కారం. భానుమతి గారి మనవడు 4వ భాగం. బావకి నాకు ఇద్దరికి అన్నం పెట్టు అన్న మనవరాల వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఇద్దరికీనా భావన అన్నది గడ్డం కింద చెయ్యేసుకుని భానుమతి. అప్పుడు తను ఏమన్నదో గుర్తు వచ్చి, బావేంటి బావా, అదేంటి ఇప్పుడే కదే అన్నావు, ఎవరన్నారు అని నాకు ఆకలిస్తుంది, అన్నం పెట్టు, అతనికి కూడా పెట్టు పాపం అలసిపోయాడు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది చిన్న భానుమతి. మనవరాలు మాట మార్చడం చూసి నవ్వుతూ, ఏరా ఏమాయ చేసావురా, బావా అని పిలిచేలా అన్నది భానుమతి. నేనేం మాయ చేయలేదు బామ్మ అసలు అంటూ జరిగింది చెప్పాడు. అయ్యో ఏంటి, నా బంగారు తల్లి కళ్ళు తిరిగి పడిపోయిందా? అవును బామ్మ, అది నా వల్లే, నన్ను క్షమించండి బామ్మ అంటూ తల దించుకున్నాడు జగదీష్. వాడివేరా, ఉదయం నుండి ఏమీ తినకుండా ఉన్నందుకే అలా అయింది. అయినా నువ్వు కూడా ఏం తినలేదు కదా, సరేలేరా, మీ ఇద్దరికి వడ్డిస్తాను అన్నది భానుమతి. బామ్మ, అమ్మ వాళ్ళు తిన్నారా? ఆ, వాళ్ళు తిన్నారులేరా, నువ్వురా అంటూ లోపలికి వెళ్ళింది. తర్వాత అమ్మ బాను అంటూ వచ్చింది మనవరాల దగ్గరికి. చెప్పు అమ్మమ్మ, నీతో ఒక విషయం మాట్లాడాలిరా. మాట్లాడదు కానులే కానీ ఇప్పుడా? హా అంటూ ఆవలిస్తూ, నాకు నిద్ర వస్తోందమ్మా, రేపు మాట్లాడదాం. లేదమ్మా, ఒక్క మాట మాట్లాడేసి వెళ్తాను అన్నది భానుమతి. సరే అమ్మమ్మ చెప్పు. ఏం లేదు, నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాము. ఆ మాట విని షాక్ అయ్యి, ఏంటి, ఇప్పుడు నా పెళ్ళికి అంత తొందర ఏమొచ్చింది? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి తల్లి. అదే మీ అమ్మా నాన్న బ్రతుకుంటే అంటూ ఆగింది. అమ్మమ్మ, ఇప్పుడు వాళ్ళని గుర్తు చేయకు ప్లీజ్. నేను గుర్తు చేయడం కాదు తల్లి, వాళ్ళు బ్రతుకుంటే ఇదే అనేవారు, మంచి సంబంధం చూసేవారు. అమ్మమ్మ, వాళ్ళ స్థానంలో నువ్వు తాతయ్య ఉన్నారు కదా, ఇన్నాళ్ళు వాళ్ళు లేని లోటు తెలియకుండా చూసుకున్నారు కదమ్మమ్మ నన్ను. అందుకే అమ్మమ్మనైనా నీకు తల్లి స్థానంలో ఒక మాట చెప్పాలనుకుంటున్నానమ్మా. చెప్పమ్మమ్మ, నేను మంచి సంబంధం చూశాను తల్లి. అబ్బాయి చాలా మంచివాడు, అతను ఎవరో కాదు, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న జగదీష్. అతను నిన్ను ఇష్టపడుతున్నాడు, పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. పైగా మన బంధువులని చెప్పడం కాదు, అతను చాలా మంచివాడు తల్లి. అతను వచ్చి విషయం చెప్పాక మీ తాతయ్య అతని గురించి అన్నీ తెలుసుకున్నారు. పైగా అతనే తన గురించి మొత్తం చెప్పాడు కూడా. ఇక తన కుటుంబం అంటావా, వాళ్ళకి నిన్ను కోడలుగా చేసుకోవడానికి ఇష్టమే. వాళ్ళు వచ్చిందే ఎందుకు, కానీ మాకు నీ సంతోషం ముఖ్యం. నీకు అతనంటే ఇష్టమైతేనే, లేదంటే చెప్పు. ఇది నీ జీవితం, నువ్వే ఆలోచించుకో. జీవితాంతం అతను నీతో కలిసి ఉండటానికి సిద్ధం అన్నాడు. ఇక నిన్ను ఒత్తిడి పెట్టం తల్లి, నీ నిర్ణయం ఏదైనా మాకు ఇష్టమే, ఆలోచించుకో అంటూ మనవరాలు నుదుటి మీద ముద్దు పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళింది భానుమతి. భాను తన అమ్మమ్మ వెళ్ళాక తను చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది. అందరూ హాల్లో కూర్చొని కాఫీలు తాగుతున్నారు. తెల్లారి, అబ్బా అమ్మ, ఇక మనం ఇంటికి వెళ్ళమా, ఇక్కడే ఉండిపోతామా అయినా అని గీత అంటుంటే, అప్పుడే భాను ఫ్రెష్ అయ్యి అక్కడికి వచ్చి అది విని, ఏంటి వదిన అన్నది. అబ్బే ఏం లేదమ్మా, మా ఊళ్ళో చాలా పనులు ఉంటాయి కదా, ఫోన్ల మీద ఫోన్లు అన్నది కాస్త గడుసుగా. ఇంకా ఈ పల్లెటూరులో ఉండాలా అన్నట్టు మొహం పెట్టి. అది విని భాను నవ్వుతూ, అవునవును వదిన, అలాగే వెళ్దురు గాని అని అమ్మమ్మని పిలిచింది. భానుమతి ఏంటి భాను అంటూ వచ్చింది. భాను తన అమ్మమ్మ చెవిలో ఏదో చెప్పేసరికి మనవరాలు చెప్పింది విని ఆనందపడిపోతూ ఆ విషయం అందరికీ చెప్పింది. నీలవేణి వాళ్ళకి ఈ పెళ్లి ఇష్టం లేదు అని ముందు అంటే జగదీష్ రంగనాథంలో కలిసి ఒప్పించారు వాళ్ళని. మరి ఇకనే మంచి ముహూర్తం చూడమని పంతులు గారికి కబురు చేద్దాం, పెళ్ళి అయ్యాక అమ్మాయిని తీసుకునే వెళ్తాం ఏకంగా అన్నారు రంగనాథం. అలాగేనండి అంటూ భానుమతి పంతులు గారికి ఫోన్ చేసింది. భాను జగదీష్ల వివాహానికి ముహూర్తం కుదిరింది. అది కూడా 4 రోజుల్లోనే. పెళ్లికి రాలేకపోతున్నాను క్షమించమని భానుమతి గారి కొడుకులు చెప్పేసరికి డిసప్పాయింట్ అయిన మనవరాలితో, ఎందుకే బాధ, వాళ్ళు ఎక్కడున్నా వారి ఆశీర్వాదాలు నీకుంటాయి, పెళ్లి కూతురు ఇలా కన్నీళ్లు పెట్టకూడదు, బాధపడకూడదు అంటూ ఓదార్చింది. అనుకున్నట్టుగానే పెళ్లి ముహూర్తం వచ్చేసింది. ఇంటి ముందు ఆకాశమంత పందిరి వేశారు, కళ్యాణ మండపం ఏర్పాటు చేశారు, అందంగా డెకరేషన్ చేశారు. కళ్ళు జిగేల్మనేలాగా, పెళ్లికి వచ్చిన వాళ్ళు ఔరా అనేలాగా ఉన్నాయి ఏర్పాట్లు. అక్కడ భూమిలో కాకుండా దివిలో కళ్యాణం జరుగుతుందా అన్నట్టుగా ఉంది అక్కడ వాతావరణం అంతా. ఒక పక్క జగదీష్కి మంగళ స్నానం చేయిస్తుంటే మరో పక్క భానుకి మంగళ స్నానం చేయిస్తున్నారు. మంగళ స్నానాలు అయ్యాక భానుకి సాంబ్రాణి ధూపం వేస్తున్నారు. ఇంతలో మూతుళ్ళ జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలనే అనే పాట పాడుతూ భాను దగ్గరికి వచ్చారు నిఖిల్, నిరుపమ, రాధ, రాకేష్లు. వాళ్ళని చూసిన భాను ఎక్సైట్ అవుతూ ఉంటే, ఓయ్ మేనకోడలా, నీకు సర్ప్రైజ్ ఇద్దామని రావట్లేదు అని అబద్ధం చెప్పాం. మా ముద్దుల మేనకోడలికి
పెళ్లి జరుగుతుంటే మేనకోడలు పెళ్ళికి రాకపోతే ఎలా అన్నారు వాళ్ళు. దాంతో భాను ఆనందంగా అందరినీ హక్ చేసుకుంది. సరే సరే మేమే రెడీ చేస్తాం నిన్ను అంటూ భానుని రెడీ చేస్తున్నారు. ఇంతలో అమ్మ పాట ఎందుకు మధ్యలో ఆపేశారు అంటూ వచ్చారు శౌర్య, దర్శు, అఖిళ్ళు. అలాగే పాడతాం లేరా, మీరు వెళ్ళి అక్కడ పనులు చూడండి అనేసరికి సరే అని వెళ్ళారు వాళ్ళు. మేనత్త వాళ్ళు వచ్చేసరికి నా మనవరాలి మొహం ఇంకా వెలిగిపోతుంది, ఇంకా సందడిగా ఉంది ఇల్లంతా అంటూ మురిసిపోతున్నారు భానుమతి దంపతులు. మళ్ళీ పాట అందుకున్నారు రాధా వాళ్ళు. తొలకరిల వలపంత కురిసేనులే అంటూ అంగరంగ వైభవంగా జగదీష్ భానుల పెళ్లి జరిగింది. అప్పగింతల కార్యక్రమం అంతా ముగిసింది. బామ్మ నాదొక రిక్వెస్ట్ అన్నాడు జగదీష్. చెప్పు మనవడా అన్నది భానుమతి. ఏం లేదు, అది అది అంటూ ఆగాడు. అర్థమైందిలే కానీ కాసేపు ఆగో నీకు అర్థమవుతుంది అన్నది. అమ్మ చెల్లెమ్మ అంత సిద్ధమేనా అన్నాడు రంగనాథం. అన్నయ్య గారు సిద్ధమే అనేసరికి ఏంటి అన్నారు అందరూ. అది అప్పగింతలు అయ్యాక అంత దూరం వెళ్ళి మళ్ళీ నిద్రలకి రావాలి కదా, అందుకే ఇక్కడే ఈ ఊర్లోనే ఒక నిద్ర చేసి తర్వాత మా ఇంట్లో 3 నిద్రలు అయ్యాక అప్పుడు అమ్మాయిని హైదరాబాద్ తీసుకెళ్ళచ్చు అని అన్నయ్య గారు అంటే నేను సరే అని అన్నాను అని చెప్పింది భానుమతి. తర్వాత తెలిసిన వాళ్ళ ఇంట్లో మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేయించారు. అక్కడ ఒక నిద్ర అయ్యాక మళ్ళీ భానుమతి గారి ఇంటికి వచ్చారు జగదీష్ వాళ్ళు. భానుమతి హడావిడిగా ఉంది జగదీష్ భానుల తొలిరయ్యి ఏర్పాట్లతో. భాను రూమ్ని పూలతో, లైట్లతో, బెలూన్స్తో ఇంకా కొన్ని ఐటమ్స్తో ఎంతో అందంగా అలంకరించారు. మంచం మీద తెల్ల దుప్పటి వేసి గులాబీలు, లిల్లీలు, చామంతులు, మల్లెలతో ఎంతో అందంగా డెకరేషన్ చేసి లవ్ సింబల్ వేశారు. జగదీష్ భానుల్ని చక్కగా రెడీ చేశారు. ఇప్పుడు అసలైన ఆట అంటూ ఇద్దరిని తీసుకొచ్చి హాల్లో ఎదురు బదులు కూర్చోబెట్టారు. జగదీష్ తన ఎదురుగా ఉన్న భాను వైపు చూశాడు. అద్దాలతో అందంగా డిజైన్ చేసిన తెల్ల చీర, దానికి మ్యాచింగ్ హెవీ వర్క్ చేసిన రెడ్ కలర్ బ్లౌజ్, చెవులకి కమ్మలు, వాటికి చెంపస్వరాలు, మెడలో పచ్చగా మెరుస్తున్న పచ్చని పసుపుతాడు, నల్లపూసలు, సింపుల్గా ఉన్న చిన్న నెక్లెస్, నుదుట పాపెట్లో ఎర్రగా మెరిసిపోయే కుంకుమ, గులాబీలా ఉండే పెదవుల మీద అందమైన చెదరని చిరునవ్వు. తిను నా భానుయేనా లేదా దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవకన్య అని అనుకుంటూ అలాగే భాను వైపు కన్నార్పకుండా చూస్తున్నాడు జగదీష్. భాను కూడా జగదీష్ వైపు చూస్తూ బంగారు రంగులో ఉండే పట్టుపంచలో మొహం మీద పడుతూ ఉన్న సిల్కీ హెయిర్, చేతికి బ్రాస్లెట్, మెడలో గొలుసుతో చాలా అందంగా ఉన్నాడు. అసలే అందగాడు. ఈ బట్టల్లో ఇంకా బంగారాల్లా మెరిసిపోతున్నాడు మరింతగా. నా కోసం ఆకాశం నుండి ఆ చంద్రుడే దిగి వచ్చాడా అన్నట్టు చూస్తోంది భాను. అలా ఒకరికొకరు వారి మనసులో అనుకుంటూ ఒకరికొకరు చూసుకుంటూ ఉన్నారు, రెప్ప వేయడం కూడా మర్చిపోయి. హలో, కాస్త ఇద్దరూ ఈ లోకంలోకి వస్తారా అన్నది భానుమతి వారిని. అయినా ఉలుకు పలుకు లేకుండా అలాగే ఒకరి వైపు ఒకరు చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని అన్నారు రాధా వాళ్ళు. అయినా వాళ్ళు ఈ లోకంలోకి రాకపోవడంతో అమ్మ వీళ్ళు మన లోకంలోకి వచ్చేలా లేరు అన్నాడు నిరుపం. ఉండరా, నేను వచ్చేలా చేస్తాగా అమ్మా నిరుపమ. ఆ స్టోరేజీ రూమ్లో కాకర్స్ ఉన్నాయి, అందులో సీమ టపాసులు తీసుకురా తల్లి కాస్త అన్నది భానుమతి. అలాగే అత్తయ్య గారు అని వెళ్ళింది. ఎందుకమ్మా, ఇవాళ దీపావళి కాదు కదా, అయినా ఇప్పుడు వాటితో ఏం పని అని అడిగాడు నిరుపం అమాయకంగా. ఒరే, అంత అమాయకంగా నటించకు నా దగ్గర అన్నది భానుమతి కొడుకుతో. అంతలో ఇదిగోండి అత్తయ్య గారు అంటూ వచ్చింది నిరుపమ టపాసులతో. ఇటివ్వు అంటూ ఒక చిన్న సీమ టపాసుల దండ తీసుకుని, ఒరే శౌర్య, ఇది మనకి కాస్త దూరంగా అంటించిరారా అన్నది. సరే నానమ్మ అంటూ కాస్త దూరంగా తీసుకెళ్లి అంటించి యువతలికి వచ్చాడు శౌర్య. ఇప్పుడు చూడండి అంటూ భానుమతి చెప్పేసరికి అందరూ కాముగా ఉండి అసలు ఈ కాకర్స్ మోతకి వీళ్ళు రియాక్ట్ అవుతారా లేదా అనుకుంటూ చూస్తూ ఉన్నారు. సీమ టపాసులు టప్ టప్ మంటూ పేలుతూ శబ్దం వచ్చేసరికి అప్పుడు ఈ లోకంలోకి వచ్చారు భాను వాళ్ళు. ఈ శబ్దం ఏంటి, కాకర్స్ ఇప్పుడు పేల్చడం ఏంటి అంటూ చుట్టూ చూసేసరికి అందరూ తమ వైపే చూడటం చూసి, ఏంటి అందరూ మా వైపే చూస్తున్నారు, మేమేమన్నా షోకేసుల బొమ్మలమా లేకపోతే కామెడీ ఏమైనా చేస్తున్నామా అన్నాడు జగదీష్. అవును నిజమే, షోకేసుల బొమ్మలానే చూస్తున్నాం మిమ్మల్ని అన్నారు అందరూ. అబ్బా ఏంటి ఈ మోత, ఎవరు పెట్టారు అన్నారు ఇద్దరు ఒకేసారి. మరి మీరు మా లోకంలో లేరు కదా, ఎక్కడో విహరిస్తున్నారు కదా, అందుకే మిమ్మల్ని అక్కడి నుండి ఇక్కడికి రప్పిద్దామని ఈ మోత అంటూ నవ్వింది భానుమతి. మిగిలిన వారు కూడా జత కలిపారు ఆమె నవ్వుతో. సరే సరే, ముహూర్తానికి సమయం అవుతోంది కానివ్వండి అన్నది భానుమతి అనేసరికి జగదీష్ భానులు
మొదలుపెట్టారు ఆట. జగదీష్ భాను వైపు కొంటెగా చూస్తూ పూల బంతి విసురుతున్నాడు. భాను కూడా జగదీష్ వైపు చూస్తూ బంతి విసురుతోంది. ఒరేయ్! అస్సలు మీకు ఆడటం కూడా చేత కావట్లేదురా మనవడా! అలా విసరకూడదు అంటూ కాతారావు ఆ పూలబంతి తీసుకుని ఇదిగో మనవడా ఇలా వెయ్యాలి అంతేకాని ఇష్టం వచ్చినట్టు విసరకూడదురా అంటూ భానుమతి మీద ఆ పూలబంతి వేసి కన్ను కొట్టాడు కాంతారావు. ఓహో! అంటూ మిగిలిన వారు చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తూ సూపర్ తాత అంటూ అరుస్తూ గోలలు చేస్తున్నారు. అవునవును సిగ్గు లేకపోతే సరే కొత్త జంట వాళ్ళా మనమా? అయినా ఎదిగిన మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు ఈ వయసులో సరసాలు కావాల్సొచ్చాయి మీకు. సిగ్గు లేకపోతే సరే అన్నది భానుమతి భర్తతో మూతి ముడుచుకుని. ఏమోయ్ సరసాలకి వయసుతో సంబంధం లేదోయ్ అయినా అన్యోన్య దంపతులు ప్రతిరోజు కొత్త జంటే అప్పుడు మనం ఎలా ఆడామో వాళ్ళకి తెలియదు కానీ మనకు తెలుసు కదా మరి పిల్లలకి మనమే చెప్పాలి అన్నాడు కాంతారావు నవ్వుతూ. అమ్మా భాను ఇదిగో ఇలా విసరాలి అంటూ భర్త వైపు వేసింది బంతి. భానుమతి నవ్వుతూ అబ్బా ఎంత కోపమో నాలికి అంటూ తను కూడా విసిరాడు కాంతారావు భార్య మీద. అలా ఒకరికొకరు ఆడుకోవటం చూసి బామ్మ నవజంట మీరా మేమా ఆడాల్సింది మీరా మేమా అన్నాడు జగదీష్ మొహం అదోలో పెట్టి. అలగకురా మనవడా ఇదిగో అంటూ ఇచ్చారు పూలబంతిని జగదీష్కి ఇద్దరు. కాసేపు కొత్త జంట చేత ఆడించాక బిందెలో ఉంగరాలాట, ఆ తర్వాత భోజనాలను ఒకరికొకరు తినిపించుకోవడం, దంపతులకి దంపత తాంబూలం ఇప్పించడం అయ్యాక ఒకే గిల్లిని ఇచ్చి ఇది ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకోవాలి కానీ చేత్తో కాదు నోటితో అన్నారు. ఓ దానిదేముంది అలాగే అంటూ నోటిలో పెట్టుకోబోతుంటే నాన్న మనవడా మొత్తం నోట్లో పెట్టుకుని తినేయకు కాస్త నీ భార్య కూడా ఉంచు అనేసరికి అందరూ నవ్వారు. జగదీష్ కిళ్ళి సగం నోట్లో పెట్టి సగం బయట ఉండేలా తన పళ్ళతో పట్టుకుని ఊ ఊ అన్నాడు భార్య వైపు చూస్తూ. నాన్న పాపం అన్నకి నోట్లో ఏమైనా అడ్డుపడిందేమో ఊ ఊ అంటున్నాడా అన్నది శౌర్య. అవును వాడి వాలకం చూస్తుంటే అలాగే ఉంది అంటూ నవ్వుతుంటే ఎందుకు అలా నవ్వుతారు అంటూ తన పెదవులతో మిగిలిన సగం అందుకుంటూ భర్త కళ్ళల్లోకి చూస్తూ ఉంది భానుమతి. జగదీష్ కూడా భార్య కళ్ళల్లోకి చూస్తూ ఇద్దరు మైమర్చి ఉన్నారు. అబ్బో ఇప్పుడు ఏమన్నామని దానికి అంత కోపం అనుకుంటూ నీ భార్యను తెల్లవార్లు చూస్తూ కూర్చుందుకునిలే కానీ మనవడా కాస్త లే అన్నది భానుమతి. ఆ తర్వాత జగదీష్ గదిలో భాను కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో భాను లోపలికి వచ్చింది. జగదీష్ భానుని మంచం దగ్గరికి తీసుకువచ్చి కూర్చోపెట్టి భాను నీకు ఓ విషయం చెప్పాలి అన్నాడు మొహం సీరియస్గా పెట్టి. ఏంటండి అది అని అడిగింది. ఎందుకు అంత సీరియస్గా ఉన్నారు అని మనసులో అనుకుంటూ. అది అది ఏం లేదు నాకు ఒక డౌట్ అది నువ్వే తీర్చాలి అంతేకాదు ఒక విషయం కూడా చెప్పాలి నువ్వు అని అన్నాడు జగదీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.